అపవాదిని అనగా సైతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మనలో కొంతమంది సైతాన్ దగ్గర నుంచి పారిపోతున్నారు. అవునా కాదా? మీరు ఎప్పుడైనా చూసారా? పంది కూడా 10 కుక్కలు పడతాయి. ఆ పంది ప్రాణ భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతూ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అది పరిగెడుతూ వెళ్ళిపోతున్నప్పుడు వెనక 10 కుక్కలు ఆ ఒక్క పందిని పాపం తరుముతూ ఉంటాయి. ఆ పంది కొంచెం దట్టంగా ఉంటుంది కదండి. ఆ దట్టంగా ఉన్న పంది పరిగెడుతూ వెళ్ళా నా వల్ల కాదు అనుకొని ఒక్కసారిగా ఆ పంది వెనక్కి తిరిగింది. ఎప్పుడైతే పంది వెనక్కి తిరిగిందో, మీరు చూశారో లేదో, సడన్ బ్రేక్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ ఈ కుక్కలు సడన్ బ్రేక్ వేస్తాయండి. 4 టైర్లు కూడా స్కిడ్ అవుతాయి. 4 టైర్లు అంటే 4 కాళ్ళు కూడా ఇలా 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 అంతే స్కిడ్ అవుతాయి. అన్నీ ఒకేసారి సడన్ బ్రేక్లు వేస్తాయి. ఎప్పుడైతే పంది వెనక్కి తిరిగిందో, ఈ 10 కుక్కలు 10 రకాల డైరెక్షన్లో కామ్గా ఒక్కొక్క కుక్క ఒక్కొక్క డైరెక్షన్లో కనిపించవే. తరుముతూ ఉన్నంతసేపు ఆహా ఓహో అంటూ వెనకాల పడిన ఈ కుక్కలు ఒక్కసారిగా పంది ఎదురు తిరిగేసరికి 10 కుక్కలు కూడా చెప్పండి ఏంటో అడ్రస్ లేకుండా పోతాయి. సహోదరుడా సహోదరి, సైతాను నిన్ను తరుముతున్నాడు. ఆర్థిక సమస్యలు వెనక్కి వేసుకుని తరుముతున్నాడు. అనారోగ్య సమస్యలతో తరుముతున్నాడు. భర్తతో సమస్య, భార్యతో సమస్య, బిడ్డలతో సమస్య, ఉద్యోగంలో సమస్య, వ్యాపారంలో సమస్య, అత్తతో సమస్య, కోడలతో సమస్య, రకరకాల సమస్యలతో సైతాను నిన్ను తరుముతున్నాడు. ఎలా తప్పించుకోవాలో తెలియక, ఎలా ఎదిరించాలో తెలియక నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు ఒకటి నేర్చుకో. సైతాను నిన్ను తరుముతున్నప్పుడు పారిపోవద్దు. బైబిల్ సెలవిస్తుంది, ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అది దేవుడు కోరుతున్నాడు. మనం కాదు పారిపోవాల్సిందే. నిన్ను నన్ను చూసి సైతాను పారిపోవాలి. నాకు సైతాన్ అంటే భయం లేదండి అని కాదు చెప్పాల్సిందే. సైతాను గాడికి నేనంటే భయం అని నువ్వు చెప్పాలి. అడుగుతున్నా, ఎవరిని చూసి సైతాను భయపడతాడో ఒకసారి చెప్పండి. మోకరించు క్రైస్తవుడంటే సైతానుకు భయం.